ఎద్దు ఈనిందని పాలేరు చెప్తే దూడని తీసుకెళ్ళి దొడ్లో కట్టేయమన్నాడంట వెనకటికో యజమాని. ఈ సామెత ఎందుకు చెప్పానంటే, ఏ లో క్లాస్ ఎదవలు కానీ, ఏ పోరంబోకు ఎదవలు కానీ, ఏ దరిద్ర ఎదవలు కానీ వీడియోల ముందరికి వచ్చి అడ్డమైన స్టోరీలనే చెప్తే ఏ పోరంబోగాడు ఏం చెప్పినా సరే మొత్తం అన్నీ నమ్మేసి, ఏ పాపం తెలియని ఏ కల్మిషం లేని తనూజ పుట్టస్వామి గారికి అడ్డమైన రిలేషన్ అట్టగట్టారు చూసారా, వాళ్ళ గురించి చెప్పాను ఈ సామెత. చిన్నప్పుడు ఈ సామెత గురించి ఏందబ్బా అనుకునేవాడిని, ఇలాంటి సామెతలు చెప్తే ఏందబ్బా ఎందుకు చెప్పుంటారా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్లాంటి సామెతలు ఊరికే కనిపెట్టలేదు, మీలాంటి నిబ్బాగాలు ఎడ్డిగాల కోసం కనిపెట్టారని అర్థమైంది. ఈరోజు మాట్లాడుకుందామండి పవన్ సాయికి తనూజాకు ఉన్న రిలేషన్ గురించి. ఈరోజు మాట్లాడుకుందాం. అసలు నాకు ఒక్కటి అర్థం కాక అడుగుతాను. మహారాణిలా పెరిగిందండి తనూజ పుట్టస్వామి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న యువరాల్లో చూసుకున్నాడు. ఆ అమ్మాయికి ఏ కర్మ అండి? ఎవరో వైఫ్ వదిలేసినటువంటి ఒక పవన్ సాయి అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తనూజాకి ఏం అవసరం? నాకు ఒకటి చెప్పండి. ఏ అమ్మాయికి అబ్బాయిలు దొరకరా? మహారాణి లాంటి అమ్మాయి మహారాణిలా పెరిగిన అమ్మాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరువు ఏంటి, వాళ్ళ ప్రతిష్ట ఏంటి అనేది తెలిసిన అమ్మాయి కదా. పవన్ సాయి అనే ఒక డైవర్స్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు? తిని ఎలా రిలేషన్లోకి వెళ్తాను నాకు అర్థం కాగలుగుతాను. ప్రతి ఒక్కడు ఆ రిలేషన్ కరెక్ట్ అని బల్లగుద్ది వాదిస్తున్నారే, ఎలా కరెక్ట్ అవుతుందని అడుగుతున్నాను. ఆ సాక్ష్యం చూపించండి. రిలేషన్ నిజంగా ఉంది అంటే 11 ఏళ్ళ రిలేషన్ అండి వాళ్ళది. ముద్దమందారం సీరియల్లో 11 ఏళ్ళ బాండింగ్ వాళ్ళది. హయ్యెస్ట్ మన తెలుగులో 7 సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని సమంత నాగ చైతన్య 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళు అదే హయ్యెస్ట్ అంటే 11 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసిన వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడు చేసుకోలేరు? నిజంగా రిలేషన్లో ఉంటే పెళ్లి చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోలేరు? నాకు సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటుంది తనూజ. నాకు పవన్ సాయికి సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటుంది. పవన్ సాయి నెత్తి రోజు కొట్టుకుని చెప్తున్నాడు తనూరికి నాకు సంబంధం లేదని చెప్పి. వాళ్ళిద్దరూ చెప్తున్నా సరే వినరు మీరు. ఎవడ్డో గొట్టంగాడు చెప్పింది నమ్ముతారు. అసలు ఎన్ని రిలేషన్లు అంటగడతారు నాకు అర్థం కాదు. సరే పవన్ సాయి రిలేషన్ అంటగట్టే చచ్చారు సరే. 20 ఏళ్ల క్రితం జరిగిన 10 ఏళ్ల క్రితం డ్యాన్స్ చేసిన వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్ అంటగడతారు. ఎవడో వాడు మొహం కూడా నాకు గుర్తులేదు. ఎవడు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఉన్నవాడికి ఈ అమ్మాయికి రిలేషన్ అంటగడతారు. ఎంతమందికి రిలేషన్ అంటగడతారు, ఎంతమంది రిలేషన్ అంటగడతారు నాకు అర్థం కాదు. ఎవడెవడో ఏదో చెప్తాడు, మీరు నమ్మేస్తారా? అంత పిచ్చి గొర్రెలా ఉన్నారా మీరు? నాకు అర్థం కాగలుగుతా. అంత పిచ్చి గొర్రెలా? ఎవడేం చెప్పినా నమ్మేస్తారు. కానీ తనూజ కానీ పవన్ సాయి కానీ చెప్తే నమ్మరు. మేము వాళ్ళు స్వయంగా మాకు సంబంధం లేదా మొర్రో అని మొత్తుకుంటే వాళ్ళు నమ్మరు. ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తారా? మళ్ళీ నా కింద కామెంట్లు వచ్చి నన్ను వాదించడం నాతో పవన్ సాయి రిలేషన్ కరెక్ట్ అని చెప్పి, పవన్ సాయితో రిలేషన్ ఉందని చెప్పి. నాకు వస్తాయి ఇక నోటికి అడ్డమైన మాటలు వస్తాయి. ఇంత ఎర్రి పువ్వుల్లో ఉండకండి మీరు దయచేసి. ఎవడో ఏదో చెప్తున్నాడు నమ్మేస్తారా మీరు? నేను చెప్తున్నాను ఇప్పుడు కాదని నమ్మరా? నేను చెప్తున్నాను కాదని నన్ను నమ్ముతారా? చెప్పండి. ఎవడు చెప్పాడు ఈ ఎలిగేషన్? ఎవడేస్తున్నాడు ఈ రూమర్? ఎవరు స్ప్రెడ్ చేశారు నాకు అర్థం కాగలుగుతాను. ఎవడో గొట్టంగాడు ఎవడో యూట్యూబర్ స్ప్రెడ్ చేశాడు. మీరు ఎందుకు నమ్ముతున్నారు? సాక్ష్యం లేకుండా ఎందుకు నమ్ముతారు? ఎందుకు అంత పడి వస్తాను అమ్మాయి మీద నాకు అర్థం కాగలుగుతాను. లేదురా తలకే వేసి కొట్టుకుంటుందని చెప్తున్నారే, అయినా కూడా నమ్మట్లేదు మీరు. నమ్మరా మీరు? కింద కామెంట్లో నాకు సాక్ష్యం చూపించండి. కామెంట్లు చేయడం కాదు, నాకు సాక్ష్యం నా దగ్గర ఉందని ఒక్కడ కామెంట్ చేయండి. ప్రూఫ్ ఉందని ఒక్కడ కామెంట్ చేయండి. నాకు నిజంగా వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, తన వల్లే వాళ్ళ భార్య విడిపోయిందని చెప్పి ఒక్కడ సాక్ష్యం ఉందని చెప్పి కామెంట్ చేయండి. పవన్ సాయి తనూజ జోడి బాగుంటుంది, వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు చెప్పడం కాదు, సాక్ష్యం చూపించండి. సాక్ష్యంతో రండి నా దగ్గరికి, కింద కామెంట్లోకి రండి. ఓకే, బాయ్.